హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను రివ్యూ చేస్తున్నాను లాజిటెక్ K480 బ్లూటూత్ కీబోర్డ్. దీన్ని స్పెషల్గా ఐప్యాడ్ కోసం అయితే డిజైన్ చేశారు. అదేవిధంగా ఇంకో 2 డివైస్ని అయితే దీన్ని కనెక్ట్ చేసి ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే చాలా హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని యూజ్ చేసి దీన్ని తయారు చేశారు. సో కొన్నిసార్లు యాక్సిడెంటల్గా కింద పడినా సరే డ్యామేజ్ తొందరగా కాదు. అండ్ కీస్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో ఓవరాల్గా డ్యూరబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్పిల్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో లైట్గా వాటర్ అండ్ కాఫీ లాంటివి ఏమన్నా పడినా సరే త్వరగా డ్యామేజ్ కాదు. సో డిజైన్ చూసుకున్నట్లయితే ఈ కీబోర్డ్ రౌండెడ్ కార్నర్తో వస్తుంది. నియర్లీ 12 ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంది. సో సైజ్ అయితే చాలా తక్కువ ఉండటం వల్ల స్పేస్ కూడా చాలా తక్కువ యూజ్ చేసుకుంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఆన్ ఆఫ్ స్విచ్, ఎల్ఈడి ఇండికేటర్, ఇంకా బ్యాటరీ పోర్ట్స్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ టాప్లో ట్యాబ్లెట్ హోల్డర్ని ఇచ్చారు. ఇక్కడ మనం ట్యాబ్లెట్ని ప్లేస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రొటేటింగ్ డైల్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి కనెక్టెడ్ డివైజెస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ బ్లూటూత్ కనెక్షన్ స్విచ్చెస్ ఇచ్చారు. అండ్ ఫంక్షన్ కీస్లో 12 టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ షార్ట్ కట్స్ అన్ని మనం కనెక్ట్ చేసిన డివైజ్ని బట్టి వర్క్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్లో ఇంకా మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్ బటన్ వర్క్ అయింది, కానీ మ్యాక్బుక్లో ట్రై చేసినప్పుడు ఈ బటన్ నాకు వర్క్ కాలేదు. ఇక పేరింగ్ చూసినట్లయితే ఈ కీబోర్డ్ని వేరే డివైస్తో పేర్ చేయాలంటే చాలా సింపుల్. రైట్ సైడ్ టాప్లో 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యాపిల్ డివైస్ కనెక్ట్ చేయాలంటే ఐ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. అండ్ విండోస్ ఆర్ ఆండ్రాయిడ్ డివైస్ని కనెక్ట్ చేయాలంటే పీసీ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. పేరింగ్ మోడ్ అనేది ఆన్ అవ్వగానే ఈ బటన్స్ పక్కనున్న బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. ఎప్పుడు మనం కనెక్ట్ చేయాలనుకున్న డివైస్లో బ్లూటూత్ ఆన్ చేసి లాజిటెక్ K480 కీబోర్డ్ని సెలెక్ట్ చేస్తే చాలు, ఇక పేరింగ్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్గా 3 డివైజెస్ని అయితే మనం పేర్ చేసుకోవచ్చు. కనెక్టెడ్ డివైస్ని చాలా సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న డైల్ని రొటేట్ చేయగానే డివైసెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. డివైజెస్ చేంజ్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా ఉంది. వితిన్ 2 సెకండ్స్ లోపే డివైస్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి కనెక్ట్ అవ్వగానే కనెక్షన్ బ్రేక్ అవ్వడం లాంటి ఇష్యూస్ కూడా నేనేమి ఫేస్ చేయలేదు. ఇక టైపింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ సైజ్ కీబోర్డ్ యూస్ చేసే వాళ్ళకి సైజ్ చిన్నగా ఉండటం వల్ల ఈ కీబోర్డ్ కొంచెం అలవాటు అవ్వడానికి టైం అయితే పడుతుంది. కీస్లో కూడా ఓఎస్ స్పెసిఫిక్గా కీస్ని చాలా క్లియర్గా ఇండికేట్ చేశారు. లైక్ విండోస్లో స్టార్ట్ బటన్ని అండ్ మ్యాక్ ఓఎస్లో యూజ్ చేసే ఆప్షన్ బటన్ని, ఆల్ట్ బటన్ని, కమాండ్ బటన్ని కూడా చాలా క్లియర్గా ఇండికేషన్ చేశారు. ఇక బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్లయితే ఈ కీబోర్డ్ 2 AAA బ్యాటరీస్ని సపోర్ట్ చేస్తుంది. కంపెనీ అయితే 24 months వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్తుంది. నేనైతే నియర్లీ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటివరకు బ్యాటరీస్ అయితే ఏం చేంజ్ చేయలేదు. సో బ్యాటరీస్ యూజ్ చేయడం వల్ల మనం పద్దాకా రీఛార్జ్ చేసుకునే అవసరం అయితే ఉండదు. ఫైనల్గా ఈ కీబోర్డ్కున్న పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ట్యాబ్లెట్ హోల్డర్ ప్రొవైడ్ చేయడం. మనం ట్యాబ్లెట్ని కానీ మొబైల్ని కానీ ఈజీగా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ డివైజెస్ని సపోర్ట్ చేయటం అండ్ స్విచ్ చేయటం. సో మనం కనుక ఎట్ ఎ టైం 2 to 3 డివైజెస్ని ఒకేసారి యూజ్ చేస్తున్నట్టయితే ఈ కీబోర్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్, 2 years వరకు బ్యాటరీ చేంజ్ చేయకుండా ఉండటం అనేది చాలా పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. ఇక నెగిటివ్ పాయింట్స్ చూసినట్లయితే దీని వెయిట్, దీనికి ఉన్న మెయిన్ నెగిటివ్ పాయింట్, ఇది నియర్లీ 820 grams వెయిట్ అయితే ఉంది. జనరల్గా మన ఐప్యాడ్స్ లాంటివి చూసినట్లయితే అరౌండ్ 500 grams ఉంటాయి. సో ఐప్యాడ్ కంటే దీని వెయిటే కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్యాప్స్ లాక్ బటన్లో ఎల్ఈడి ఇండికేటర్ లేకపోవటం. మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్లో కానీ పీసీస్లో కానీ క్యాప్స్ లాక్ ఆన్ అయి ఉంటే ఒక ఎల్ఈడి లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది, కానీ ఇందులో అలాంటి ఇండికేటర్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఫైనల్గా ఈ కీబోర్డ్లో బ్యాక్ లైట్ కీస్ ప్రొవైడ్ చేయలేదు. సో డార్క్ కండిషన్స్లో యూజ్ చేయడం కొంచెం కష్టమే. ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే మీరు కనుక ఐప్యాడ్ కోసం తక్కువ బడ్జెట్లో కీప్యాడ్ సెట్ చేస్తున్నట్లయితే ఈ కీబోర్డ్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ఒకేసారి మల్టిపుల్ డివైజెస్తో కనుక మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఈ కీబోర్డ్ చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ కీబోర్డ్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ కీబోర్డ్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ నియర్లీ 3000 వరకు ఉంది. సో లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి తీసుకోవాలనుకుంటే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.